హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి గిరీష్. సో ఈ రోజు అయితే బయటకు వెళ్తున్నాం అనమాట. దగ్గర దగ్గర ఇక్కడ వింటర్ స్టార్ట్ అయ్యాక లాస్ట్ 10 days నుంచి అసలు ఎంత చలి ఉందంటే చెప్పలేమన్నమాట. ఈవెన్ బాల్కనీ దగ్గర ఉన్న డోర్స్ కూడా ఏం లైట్గా కూడా ఓపెన్ చేయలేకపోతున్నాం, అంత చలి ఉంది. సో ఈ 10 days నుంచి అయితే ఇంట్లో ఉండి ఉండి ఫుల్ బోర్ కొట్టింది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలాగో ఇయర్ ఎండ్ కాబట్టి గిరీష్ ఒక 4 leaves తీసుకున్నారు. సో ఒక 1 week హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సరే ఇంకా ఎలాగో గిరీష్ కూడా ఆఫీస్ లేదు కాబట్టి కొంచెం బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. చాలా చాలా రోజులైంది కాబట్టి నాకు కూడా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నామంటే ఐకియాకి వెళ్తున్నాం. కొంచెం అలా తిరిగినట్టు ఉంటది అండ్ అలాగే లోపల కాబట్టి చలి ఉండదు. ఇక్కడికి బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా చలి. అసలు మనం ఒక 10 to 15 minutes నుంచి ఎక్కువసేపు ఉండలేము. అందువల్ల ఐకియా అయితే కొంచెం లోపల తిరిగినట్టు ఉంటది, కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటది కదా అని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాము. మార్నింగ్ మేము స్టార్ట్ అవుదాం అనుకున్నప్పుడు అయితే బాగానే ఉంది, బట్ ఇప్పుడైతే వర్షం లైట్ గా స్టార్ట్ అయింది అనమాట. ఈ బ్రిడ్జ్ అయితే భలే ఉంటది. మేము ఒకసారి వెళ్ళాం, చూసారా బ్రిడ్జ్ వాకింగ్ అని చెప్పి? ఇదే కదా ఐకియా అయితే ఎదురుగుండా ఉంది, బట్ వెళ్ళడానికి మాత్రం తిప్పి తిప్పి వెళ్ళాలి ఇదంతా. ఫైనల్లీ ఐకియా దగ్గరికి అయితే వచ్చాం. లోపల సేమ్ ఇండియా లాగే ఉంది, అసలు కొంచెం కూడా డిఫరెన్స్ ఉండదు అనమాట. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన కొత్తలో మ్యాట్రిసెస్ తీసుకోవడానికి అయితే వచ్చాము. అప్పుడు చూసా అనమాట. అప్పుడు ఏమో అంత తిరగలేదు, అన్ని సెక్షన్స్ మాకు కావాల్సింది తీసుకుని వెళ్ళిపోయాం. ఇప్పుడైతే తిరగడానికే వచ్చాం. మాకు కొంచెం ఫ్రీగా ఉండటం కోసం అని చెప్పి వచ్చాం. అలాంటివి అడగకూడదు, కొంటాం. కొనకుండా కనీసం ఒక్కడు కూడా కొనకుండా అయితే వెళ్ళను కదా. ఎగ్జాక్ట్ సేమ్ ఉంది అసలు. ఒక 2-3 గంటలు కాళ్ళు నొప్పులు వచ్చేలా తిరిగేసి వెళ్ళిపోయాం. తేలిగ్గా ఉన్నాయి పేపర్ ఫ్రేమ్స్. తీసుకుందాము. ఇంత పెద్ద ప్రింట్ తీయాలి కదా. ఎన్ని కావాలి? ఎలా పెడతావు? టింగ్ 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 అనా? 3 ఏమో తీసుకో అనుకుంటే ఏంటి ఏమి పెరుగుతున్నాయి. దాన్ని షాపింగ్ అంటారు. బాగుంది ఇది. దీని ప్రైస్ ఎంతో చూపించిన $260. మాట్లాడుకోవడాలు లేవు, చూడాలే, చూసి వెళ్ళిపోవడాలి. గిరీష్ ఈ బాక్సులు తీసుకుంటున్నా. ఇది తీసుకున్నా రాకపోతే అది ఎక్కువ ఏం పట్టవు, వెడల్పుగా లేదుగా, ఇదే తీసుకుంటాం. $10 3 pack. అది కుక్క పిల్ల తీసేసుకుంది. ఇప్పుడైతే ఫుడ్ ఏరియా దగ్గరికి వచ్చాము. కొంచెం కాళ్ళు అవుతున్నాయి, అందుకని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఎలా ఉంది? పర్లేదు. మన హైదరాబాద్ లో ఐకియాలో నేను తిన్నా అనమాట. సో ఆ టేస్ట్ అయితే రాలేదు.
నేనైతే ఇండియాలో ఉన్నప్పుడు నాకు ఈ మీల్ అనేది నాకు బాగా నచ్చింది. అందుకని చెప్పి ఐకేకి ఒకసారి వెళ్ళినప్పుడు తిన్నాను కదా, ఆ టేస్ట్ అవి గుర్తుపెట్టుకుని సో నేను అలాగే చేశాను. నాకైతే 80-90% పర్ఫెక్ట్ వచ్చింది. ఇప్పుడైతే ఇలా ఉంది. ఈ బాల్స్ చేసావు, దాని తర్వాత పక్కన పేస్ట్ ఉంది కదా, అదేం పేస్ట్, ఎలా చేసావు? ఇది పొటాటో స్మాష్. ఇంకొకటి పొటాటోని ఉడకబెట్టేసి స్మాష్ చేసింది అంతే. అది ఇంకో పేస్ట్ ఉంది కదా, అది ఇది వచ్చేసి నేను అప్పుడు ఏం యూజ్ చేశానంటే మస్టర్డ్ పేస్ట్ ఉంటది కదా, ఆ మస్టర్డ్ పేస్ట్ మైదా యూజ్ చేసి క్రీమ్ లా చేశాను అనమాట. అదైతే పర్ఫెక్ట్ వచ్చింది నాకు, ఇంట్లో చేసింది. బట్ కొంచెం చూడడానికి డిఫరెంట్ ఉంది కానీ బట్ టేస్ట్ అయితే అదే వచ్చింది. ఇక్కడ ఎలాగో ఫుడ్ నార్మల్ ఉంది అందుకని చెప్పి ఇంటి దగ్గర నుంచి కూడా తెచ్చుకున్నాం. ఇదేంటిది? పన్నీర్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ లా చేసాం. సో ఇది విత్ అది అన్నమాట. ఎంజాయింగ్. ఇక్కడ ఐకియాలో తీసుకున్న ఆ ప్లేట్ బాగుందా లేకపోతే నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చింది బాగుందా? దీనికి 10/10 ఎంత ఇస్తావు? దానికి 10/10 ఎంత ఇస్తావు? దీనికి 5. 5 ఓకే. దీనికి వచ్చి ఒక 8. 8 ఎందుకు 2 తగ్గింది? యాక్చువల్గా మాస్టర్ చెఫ్ లో ఏం చేస్తారు, ప్రెజెంటేషన్ కావాలమ్మా. ఫుడ్ అయితే తింటం అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎలాగో తిన్నాం కదా అందుకని చెప్పి మళ్ళీ కింద ఇంకొక ఫ్లోర్ ఉంది, అదంతా కూడా తిరగాలన్నమాట. సరే వెళ్దామా? నాకు ఇందాక నుంచి ఒకటి కొట్టేస్తుంది. ఏంటది? అక్కడ ఏముంది? యూజ్ లెస్ వాటర్ అన్నాడా? అది యూజ్ లెస్ వాటర్ అన్నాడా, యూజెస్ వాటర్ అన్నాడా? కిచెన్ లో సంబంధించిన ఏరియాలోకి వచ్చాం అనమాట. ఇక్కడ ఒకటి నేను చూసా, వెరైటీ అనిపించింది. ఇది దేనికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఇది దేనికి అంటే మనం చాప్ చేస్తాం కదా ఆనియన్స్ అవి చాప్ చేసాక ఇలాగ అనుకోవడం అనమాట. ఇలాగా అన్ని అందుట్లో పెట్టుకోవడానికి. నేను అసలు దీన్ని చూసి ఏంటిది పిచ్చగా ఉంది అనుకున్నా, ఇంత అలాగా ఉపయోగపడుతుందని అనుకోలే. చూడడానికి ఇది పిచ్చిదానిలా ఉంది కదా, అర్థం అవ్వలేదు ఫస్ట్ మాకు ఇది ఏంటి అనేది. వెరైటీస్ కిచెన్ కి హౌస్ కి సంబంధించిన వెరైటీస్ తెలుసుకోవాలంటే ఐకియా బెటర్ ఆప్షన్. నాకు ఇవి చూస్తే నచ్చే, నాకు ఇవి కావాలి. తాగేవాడు కూడా అంత సార్లు అడగడే. ఇది ఇలా పట్టుకోవడానికి బాగుంటది. గ్లాస్ బానే ఉన్నాయి, ఇంకోటి కావాలా? ఆల్రెడీ 3 ఉన్నాయి. ఒకటేమో గిరీష్ బద్దలు కొట్టేశారు గ్లాస్, ఈ వైట్ కలర్ గ్లాస్. అందుకే పోనీలే పాపమని అడిగా. నాకొద్దు. పోనీలే పాపమని అడిగింది అందుకే. పోనీలే పాపమా అంటే పగల కొట్టాను కదా అని రెస్పెక్ట్ తో, అదే సింపతితో, ఫీల్ తో. ఇది తీసుకోనా? ఏంటది? ఐస్ ట్రేస్. ఆల్రెడీ ఉన్న ఐస్ ట్రే అలాగే ఉంది, నువ్వు దాంట్లో ఏమైనా కావాలంటే పెట్టుకోద్దా. ఒకటే ఉంది, ఒకటి చాలు. మా కాన్వర్జేషన్ ఇలాగే ఉంటది. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఏదన్నా కావాలి అనుకోండి అలా అడుగుతాను, గిరీష్ ఉన్నది చాలేపా అంటారు. అదనమాట ఎప్పుడు ఉండే కాన్వర్జేషన్. అది నిజంగా నీకు అవసరం అయితే కనుక తీసుకో అంట, లేకపోతే వేస్ట్. నాకు తెలుసు దీపు, తెలుసు. ఓకే ఓకే. ఇదేదో $3-4 ఉంది, బాగుంది, పెద్దది ఉంది. కవర్ మాత్రమే. కవరా? లోపల వేరే కవర్ మాత్రమే. చిచ్చి, ఇక్కడికి వస్తే ఇదే ప్రాబ్లము. కవర్కో రేటు దీనికో రేట్ వేస్తారు, అసలు ఏదే రేటో అర్థం అవ్వదు. ఏంటవి? స్టాండ్. ఈ వెనక్కి కూడా పెట్టుకోవచ్చు, ఇలాగా ఇలా పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు. నాకు బాగా నచ్చింది ఇది. వచ్చి ఇలాగా స్టాండ్, ఇలా స్టాండ్ ఇలా పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇది కరెక్ట్, ఇది బాగుంది. బాగుంది. ఎంత ఉంది ప్రైస్? $1. కీ చైన్. ఎక్కడ?
ఇది $1 అంట. బానే ఉంది. కిచెన్ లో ఉంది ఇక్కడ. కిచెన్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అక్కడ కావాలంటే. ఇక్కడైతే 819 ఇదే అనుకుంటా. ఓకే, చిన్న సైడ్ టేబుల్ తీసుకుంటున్నాం అన్నమాట. అదైతే ఇక్కడ ఉంది. సో ఇప్పుడైతే కనుక ఐకియాది అయిపోయింది. కొంచెం ఇక్కడ క్రిస్మస్ కి ఒక 2 హౌసెస్ అనుకుంటా ఫుల్ డెకరేట్ చేస్తారంట లైటింగ్ తో. మేమైతే క్రిస్మస్ కి ఆ టైంకి వెళ్ళటం కుదరలేదు. జాన్ 1 వరకు ఉంచుతారంట ఆ లైటింగ్. సో అక్కడైతే చూద్దాము ఆ లైటింగ్ అది అని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాం. మాకైతే కనుక కాళ్ళు ఆగుతున్నాయి. మార్నింగ్ 11కి వచ్చిన వాళ్ళం, ఇప్పుడైతే 6:15 అయింది. సో ఇప్పుడైతే లైటింగ్కి వెళ్ళాలన్నమాట. చలో స్టార్ట్ అవుదాంపా. ఇప్పుడు లైటింగ్ అని చెప్పాను కదా, క్రిస్మస్ లైటింగ్. ఇక్కడ ఒక 2 బ్రదర్స్ ఉంటారంట. వాళ్ళ హౌస్ ని ఫుల్ చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేసుకుంటారు. సో ఇవైతే చూపిస్తా చూడండి ఎలా ఉందో. సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. నాకైతే ఫుల్ కాళ్ళు లాగుతున్నాయి. బట్ ఓకే, మంచిగా అయితే రోజు టైం స్పెండ్ చేసాము. అండ్ అలాగే ఈ క్రిస్మస్ లైటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నాము, కుదరలేదు. ఈ ఇయర్ అయితే వెళ్ళాం అనమాట. లైటింగ్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు ఫుల్ లైట్స్తో. ఆ స్ట్రీట్ మొత్తం భలే అనిపించింది మాకు. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి గిరీష్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.